కందుల దుర్గేష్ గారు పర్యాటక శాఖ మంత్రి. ఈ రాజానగరం కూడా అందమైన నియోజకవర్గం. ఏదన్నా ప్రాజెక్టులు ఏదన్నా పెట్టారు. ఇప్పుడు ఏదైతే టూరిజం ద్వారానే, టెంపుల్ టూరిజం ద్వారానే ఇక్కడ పెట్టాము. ఏదైతే కూరకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఉందో టెంపుల్ టూరిజం ద్వారా పెట్టాము. అలాగే మాకు వచ్చారు పురుషోత్తపట్నం దగ్గర ఏనుగుకొండ అని ఉంటుంది, దాన్ని కూడా అక్కడ రిసర్చ్ అయ్యి పెట్టే ప్రోగ్రెస్ లో కూడా పెట్టాం దాన్ని. మిమ్మల్ని అలా ప్రేమగా ఆదరిస్తారా జనం? వీళ్ళందరూ మా చుట్టాల బంధువులు అండి. వీళ్ళందరూ ఏంటి నియోజకవర్గంలో 74 గ్రామాలు అందరూ చాలా మంది అన్ని ప్రతి గ్రామంలో ఉంటారు. నాకేం పని ఉంది, నేను ఆడితో పాటు గంజానం తింటాను, గట్టు మీద కూర్చుంటే ఆడితో పాటు గంజానం తింటాను, ఆడి క్యారేజీలు ఉంటే నేను తింటాను, నా క్యారేజీలు ఉంటే ఆడు తింటాడు. మాకంతా ఈ భయం లేదు. నేను ఎమ్మెల్యేనన్న ఫీలింగ్ కూడా లేదు నాకు. నేను ప్రజలతో కలిసి ఉన్నాను. నేను వాళ్ళు వస్తుంటే భయపెడుతుంటారు జనాలు, భయభ్రాంతులు. ఆడిని చంపేస్తాం, ఈయన పొడిచేస్తాం, ఆయన గొడ్డలతో నరికేస్తాము, ఈ రఫ ఈ గ్యాంగులతో వస్తారు వాళ్ళు. నేను వెళ్ళేవాడు ఎవడాడు, సింపుల్ గా కార్ వేసుకెళ్తాను. నేను సింపుల్ గా కార్ వేసుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి నుంచుంటాను, శుభ్రంగా వాళ్ళతో పాటు కలిసి వాళ్ళతో పాటు ఉంటాను. వాళ్ళు తాగే నీళ్ళే తాగుతాను. నాకు ప్రత్యేకమైన వాటర్ బాటిల్ ఉండదు, నాకు ప్రత్యేకమైన భోజనం ఉండదు. వాళ్ళతో పాటు తింటాను, వాళ్ళతో పాటు ఉంటాను, వాళ్ళతో పాటు కలిసి బతికేస్తాను. కాబట్టి నాకేం ప్రత్యేకించి, కానీ మీరు ఒక్కరిలోనే వస్తారు. అంత రాజానగరాన్ని మా జన సైనికుడు ఒకడు మాట్లాడితే వాళ్ళ మీద రిప్లై ఇచ్చేవాళ్ళు, కౌంటర్లు ఇచ్చేవాళ్ళు రాజమండ్రి వాళ్ళు ఇస్తారు. ఇక్కడ ఎవడు ఉంటాడు? ఇక్కడ ఎవడ ఉండడు వాళ్ళకి. ఎప్పుడైనా మీటింగ్ పెడితే రాజమండ్రి నుంచి దడమని మీరు అన్నట్టు 20 కార్లో 25 కార్లో జనాలు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఓ బైక్ ర్యాలీ పెడితే మాకు ప్యూర్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు, మా జన సైనికులు, మా కష్టాన్ని వాళ్ళు చూస్తున్న వాళ్ళు, వాళ్ళ కష్టాలు నాకు తెలిసిన వాడిని కాబట్టి మా జన సైనికులు, మా వీర మహిళలు బళ్ళు వేసుకొస్తారు. వాళ్ళు బైక్ ర్యాలీ పెట్టారు అని అంటే మొత్తం రాజమండ్రి నుంచి, ఇలా కొవ్వూరు నుంచి, అనపర్తి నుంచి, ఎక్కడెక్కడ చుట్టుపక్కల రూరల్ నుంచి అందరినీ కలిసి తెచ్చుకుని వాళ్ళు అడావిడి చేసి చూపిస్తారు. మాకు అడావిడి అవసరం లేదు. మేము సేవ చేయాలనుకుంటున్నాం, భయపెట్టాలనుకోవట్లేదు. కాబట్టి మాకు జనసేనకి ఎస్సీ ఓటింగ్ ఎలా ఉంది సార్, మీ అంచనా చెప్పండి. సో నా అంచనా కరెక్ట్గా ఇప్పుడు చెప్పాలంటే, ఇప్పుడు గత ఎలక్షన్లో అయితే మాకు ఒక 15% ఉందని అనిపించింది నా సర్వే ప్రకారం. జాయినింగ్లు కానీ ఏదైనా అంటే దీన్ని మళ్ళీ అనవసరంగా నేను ఏది చెప్పాలనుకోవట్లేదు. నిజాయితీగా ఒప్పుకుంటే ఎలక్షన్ ముందు 15% నాకు కనిపించింది ఎస్సీ ఓటింగ్. సో ఇప్పుడు అది అలాగల్లి దానికి 28 to 30% వరకు మారింది. ఏంటి ఎలా నమ్మకం ఏంటి అంటే మేము కులాల రాజకీయం చేయట్లేదు. అది కాదు సార్, మీరు ఏం చేశారు ఎస్సీలకి? ఎస్సీలకి ఏం చేశారంటే బ్రహ్మాండంగా చేసామండి. మా దాంట్లోనే ఇద్దరికి ప్రత్యేకించి మా దాంట్లో ఎస్సీలకు 3 ఇచ్చాం, ఎమ్మెల్యేలు 3 ఇచ్చారు. ఓకే. ఇప్పుడు రాజనగరం కాన్స్టిట్యున్సీలోకి వచ్చేసరికి నేను ఎస్సీలకి 2 కూడా పోస్టులు ఇచ్చాం మేము. ఇప్పుడు మేము ఇచ్చిన పోస్టులు కూడా ఇప్పటి వరకు పోస్టుల్లో ఒక బీసీని ఏఎంసీ చైర్మన్ చేసాం, ఒక బీసీని ఏఎంసీ చైర్మన్ చేసాం, ఇంకొక ఎస్సీని స్టేట్ డైరెక్టర్ చేసాం, ఇంకొక ఎస్సీని జిల్లా సెక్రటరీ చేసాం. సో మేము ఇంకా ఓసీలకి ఎక్కడ పదవులు ఇవ్వలేదు. ఇంకా ఉన్న వాళ్ళకి ఎస్సీలకి ఇస్తున్నాం పదవులు. అలాగే ఎస్సీ ఏరియాల మీద మేము రోడ్లు వేస్తున్నాం. ఇప్పుడు PMGYలో నిన్న 20 లక్షల రూపాయలు శంకుస్థాపన చేస్తున్నాం. ఒక రోడ్లు డ్రైన్లు వేస్తున్నాం. ఎస్సీల ఏరియాలు డెవలప్ చేస్తున్నాం. వాళ్ళ కుల వివక్ష అనేది మా పార్టీలో లేదని ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. గతంలో ఏంటంటే వైసీపీ వాళ్ళు చెప్పినట్టు జనసేన పార్టీ కాపుల పార్టీ అని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం ఏదైతే చేశారో దాని నుంచి బయటకు వస్తున్నారు ఇప్పుడు. కాబట్టి బీసీలు ఎస్సీలు బాగా ఎక్కువ పార్టీలోకి వస్తారు. పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ ఎస్సీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు మాకు ఒక దోసకాయలపల్లి అనే గ్రామం నుంచి 200 మంది జాయిన్ అయ్యారు. అలాగే గుమ్మలూరు నుంచి అని 150 మంది జాయిన్ అయ్యారు. ఇదంతా ఎస్సీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నటువంటి గ్రామాలు ఇవి. గతంలో మాకు అక్కడ ఎవరో పార్టీకి ఎస్సీ అనేసరికి మాకు ఎవరు నాయకులు కనిపించకపోతే ఈవేళ బలమైన నాయకత్వం వచ్చింది. కోర్టులో ఎస్సీ నాయకులు అందరూ వచ్చేసారు, బూరుగుపూడిలో ఎస్సీ నాయకులు అందరూ వచ్చారు. ఇలా చాలా గ్రామాల నుంచి ఎస్సీ నాయకులు అందరూ వస్తున్నారు. ఎస్సీ నాయకులు అందరూ వచ్చి పార్టీలో బలంగా జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే కుల వివక్ష లేదు ఇక్కడ. వీళ్ళకి ఏదన్నా సరే అందరినీ ప్రేమగా కలుపుకుని పోతున్నారనే నమ్మకంతో వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. ఈ ప్రశ్న రావణ ఇష్యూ మీద ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి ఏమైనా బాధ కలిగిందా? పార్టీ మీద వాళ్ళు ఏమైనా అసంతృప్తి కలిగిందా? ఎంతైనా అతను కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి. అసలు ఇప్పుడు ప్రశ్న రావణ్ అనేవాడు ఎవరైతే ఉన్నారో, జోసెఫ్ ఎలియాస్ రావణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఇంటిలో కుటుంబ సభ్యులు సైతం కూడా వీడు దుర్మార్గుడనే ముద్ర ఇచ్చి పంపిస్తున్నారు. ఎవరు ఆయన సపోర్ట్ చేసేవాడు జడా శ్రావణ్ అనే వ్యక్తి తప్ప ఈ ప్రశ్న రావణ్ అనేవాడిని ఎవడో కూడా ఎవ్వరూ సర్టిఫై చేయట్లేదు. అందరూ ఒకటే సర్టిఫికేట్, ఇచ్చిన సర్టిఫికేట్ అలా వాడు తప్పు మాట్లాడడం, అలా మాట్లాడకూడదు, వాడు మొట్టమొదటి నుంచి కూడా ఇలాగే ఉంది అనేది మాట్లాడుతున్నారు. దానికి వైసీపీ సపోర్ట్ ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడేస్తున్నాడు. జడా శ్రావణ్ మాట్లాడినా, రావణ్ ఎలియాస్ జోసెఫ్ మాట్లాడినా
దాని పూర్తిగా వైసీపీ మద్దతుతోనే మాట్లాడుతున్నారు, వైసీపీ ఇస్తున్న సపోర్టు, వైసీపీ ఇస్తున్న ట్రిప్తోనే మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడడం తప్పు అని ఆ యొక్క మతాలకు సంబంధించిన వాళ్ళు, ఆ కులాలకు సంబంధించిన వాళ్ళే ఖండిస్తున్నారు. అంటే పూర్తిగా మనకి జనసేన పార్టీకి ఇది ప్లస్ అవుద్దని అనుకుంటున్నారు అసలు ఇది ఏది ఇతను అరెస్ట్? అతను అరెస్టు అనేది చట్టం దాని పని చేసుకెళ్తుంది, కానీ అరెస్ట్కి మాకు సంబంధం లేదు. అతను తిట్టడం తప్పు అనేది మాత్రం మా యొక్క ఆలోచన. అరెస్ట్కి సంబంధం లేదు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన సంబంధించిన కదా కంప్లైంట్ పెట్టారు. అతను పెడతారు, ఎవరికి బాధ కలిగితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. అది ఏదైతే అతను మాట్లాడాడో మాట్లాడిన దాని మీద కంప్లైంట్ ఇస్తారు. బాధ కలిగిన వాడు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని చట్టం పరిశీలించి దాని మీద ఎఫ్ఐఆర్ వేస్తారు. ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత అరెస్ట్ ఉంటుంది. అరెస్ట్ తర్వాత ఛార్జ్ షీట్ ఉంటుంది. కాబట్టి అందులో విచారణలో ఏది కరెక్ట్ అయితే అది తేలుస్తారు. చట్టం లోబడి అతను మాట్లాడి ఉండుంటే అతనికి ఏ విధమైన శిక్షలు ఉండవు. అంటే ప్రకాష్ రాజ్ కూడా ఏమంటాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడప్పుడు అలా ఏకవచనంతో చాలా మందిని అన్నాడు కదా, అతనికో న్యాయం ఇతనికో న్యాయం అని అడుగుతున్నాడు. అతను న్యాయం అని అంటే ఇప్పుడు ఈ ఉగ్రవాదుల గురించి లేకపోతే నక్సలిజం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు మాట్లాడలేదు. వీడు మాట్లాడేది ఉగ్రవాదుల గురించి, దేశద్రోహం గురించి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా భారతదేశం కోసం మాట్లాడతారు, ఆయన భారతదేశ అభివృద్ధి కోసం మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మాట్లాడతారు. కానీ మన పక్క దేశం గురించి గొప్పగా పొగుడుతానో పక్క ఉగ్రవాదుల గురించో నక్సలిజం గురించో ఆయన ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదు. ఈ సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన ఆలోచన ఏ విధంగా? ఏం లేదు, రాష్ట్రంలో ఏం జరిగినా ఆయన మీదకి. ఇక్కడ దోమ కరిచిన పవన్ కళ్యాణ్ గారే, అక్కడ ఏదైనా దాన్ని ఏమంటారు భూకంపం వచ్చినా పవన్ కళ్యాణ్ గారే. దేనికైనా కారణం. పక్షి అరిస్తే పవన్ కళ్యాణ్ గారి కారణం, పక్షి అరవకపోతే పవన్ కళ్యాణ్ గారి కారణం. ఇవన్నీ ఆయన మీద తోస్తున్నారు. అయితే ఆయన చుట్టూ ఒక్కడు వేధిస్తూ ఉంటే అక్కడ ఏం జరిగిందో సాయి కృష్ణ అనే దాన్ని విచారణ జరుగుతుంది. దానికి పవన్ కళ్యాణ్ గారి సంబంధం ఏంటి? క్యాస్ట్ అంట కడతాడు ఒకడు, క్యాస్ట్కి దానికి సంబంధం ఏంటి? ఆడు కొలపోడు కాబట్టి వెళ్ళి మర్డర్ చేశాడా, లేదా కొలపోడు కాబట్టి ఆయన చంపేశారా? ఇవన్నీ కులాలన్నీ తీసుకొచ్చి ఆయనకి అంటగట్టి ఆయన ఏదో విధంగా లాక్ చేయాలనేది వైసీపీ కుట్ర. ఆ వైసీపీ కుట్రలో ఈ యొక్క సోషల్ మీడియాలో విస్తృతంగా వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. దాని వెనకాల వైసీపీ ఉంది కాబట్టి విస్తృతంగా వీళ్ళు ఎవరైతే పేటీఎం గాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీ దేని వెనకాల ఉందండి? సాయి కృష్ణ వెనకాల ఉన్నారా, లేకపోతే మాజీ సీఐ నాగరాజ్ వెనకాల ఉన్నారా? రెండు పక్కల యాక్ట్ చేస్తున్నారు. అలా కావాల్సింది ఏంటంటే ఇక్కడ శివరాజకీయం కావాలి. ఓసారి ఈడీ సపోర్ట్ చేస్తారు, వాడు ఓసారి ఆడి సపోర్ట్ చేస్తారు. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే దాన్ని మనం పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఒకసారి వీళ్ళకి ఒకసారి వాళ్ళకి, రెండు పక్కలనే. ఒకసారి నిన్ను కాపాడేస్తా ఉంటారు, ఒకసారి నిన్ను కాపాడతామని చెప్పి బాధితులు చెప్తున్నారు. సో దానివల్ల ఆ యొక్క మెంటాలిటీయే సరిగా లేని పార్టీ వైసీపీ పార్టీ. అంటే మీ కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడు, అతను రౌడీ షీటర్ ఇంకోట పక్కన ఎట్టండి కాలి బూడిదైపోయాడు, ఏ విధంగా చచ్చిపోయాడో, లాకప్ డెత్లో ఏ విధంగా ఇంట్రాగేట్ చేశారో, థర్డ్ డిగ్రీ ఎలా ప్రయోగించారో అది ఎవరికి తెలియదు. అంటే ఒక హ్యూమన్ యాంగిల్లో చూసుకుంటే అది తప్పు అనేది ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు? ఖచ్చితంగా స్పందించారు. చట్టం దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పారు, బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు, విచారణ జరుగుతుంది. కానీ ఈ లోపల పవన్ కళ్యాణ్ ఆడియో సపోర్ట్ చేశారు. ఇటు అయ్యేది ఇద్దరు ఒకే సామాజిక వర్గం కదా, ఇంకా ఇందులో కులం రాజకీయం ఏముంది? ఇందులో చంపబడ్డాడో లేదో తెలియదు, ఇంకా నిర్ధారణ చేయాలి. చంపబడ్డవాడు చంపినవాడు ఒకే సామాజిక వర్గం అయినప్పుడు అందులో కుల రాజకీయం ఏంటి? ఇంకా అంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గం అయినప్పుడు న్యాయ అన్యాయాలు కూడా చూడాలి కదా. ఖచ్చితంగా దాన్ని చూసే కదా ఇప్పుడు ఇతను అరెస్ట్ చేశారు, దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి ఎన్ఐఏ కూడా ఇందులో ఇంటర్ఫీర్ అయింది. సాయి కృష్ణకి మద్దతుగా ఏమిచ్చింది మీ ప్రభుత్వం? ఏమిచ్చిందంటే ఖచ్చితంగా న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు పరామర్శించి వచ్చారు, న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. న్యాయం చేస్తున్నారు, ఆర్థికంగా మీ కుటుంబానికి సపోర్ట్ చేస్తామన్నారు. అన్నారు చేస్తారు. ఎప్పుడు చేస్తారు? త్వరలో. ఇప్పుడు కేసు విచారణ జరిగి ఇప్పుడు ఇలా చేయడం ఇలా ఇచ్చేయడం కాదు, అసలు ఏం జరిగిందో ముందు స్థాయికి రావాలి. అందులో పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా న్యాయం చేస్తారు. 20 లక్షలు ఇచ్చేసారు కదా సార్ ప్రభుత్వం అధికారులు లేకపోయినా. 20 lakhs పట్టుకులు ఇచ్చాడు అంబటి రాంబాబు గారు, తోట తిమ్మూర్తి గారు, వీళ్ళందరూ కలిసి. అదే శవరాజకీయం చేయడంలో అది ఒక బాధ. వాళ్ళు ఏమి ఇచ్చారో నాకు తెలియదు, కానీ వాళ్ళు శవరాజకీయం చేయడానికి చేశారు. కానీ ఇదే మనుషులు మీ దగ్గర డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళే చంపేశారు కదా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని, ఒక దళితుడిని చంపేసినప్పుడు ఎందుకు ఇవ్వలేదు డబ్బులు? వేళ ఇవ్వడం పొరపాటు నేను అనట్లేదు, కానీ మీ టైంలో ఇంతమంది దళితుడిని అన్యాయంగా చంపేస్తే అంటే దళితుడు చావు మీకు పట్టదా? మీ ఎమ్మెల్సీ చంపేస్తే మీకు పట్టదా అంటే అని ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు టోటల్గా
ఈ సాయి కృష్ణ డెత్ ఇష్యూ వస్తే అయితే నాగరాజు ఇష్యూ వస్తే ఇది కూటమికి లాభమా, జనసేనకి లాభమా, లేకపోతే వైసీపీకి లాభమా చెప్పండి, టీడీపీకి లాభమా? ఈ మూడు పక్కన ఎవరికి లాభం అనే దానికంటే వైసీపీ శవరాజకీయాలు చేస్తుంది కాబట్టి అటు జరిగినా ఇటు జరిగినా అది లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ లాభం మాత్రం ఏదైతే ఉందో ఆ నష్టపోయిన బాధిత కుటుంబాలకి న్యాయం జరగాలనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అదే చేస్తాం. ఏ న్యాయం అంటే ఏ విధంగా న్యాయం? ఎలాగా? పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం, దోషులు ఖచ్చితంగా శిక్షిస్తాం, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా సపోర్ట్గా ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.